పెట్టుబడుల వేట బ్రాండ్ ఏపీ ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. దావోస్ కంటే ముందే స్విట్జర్లాండ్లోని జ్యూరిక్లో తెలుగు ప్రవాసులతో సమావేశమయ్యారు. స్విస్లోని భారత రాయబారితోనూ చర్చలు జరిపారు. జ్యూరిక్లో వరుస సమావేశాలు నిర్వహించారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు జాతిలోని పుట్టాలి అని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్కు వెళ్తూ మధ్యలో జ్యూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరోప్లో తెలుగువారు ఎక్కువ మంది ఉన్నారని, ఇక్కడ బోలెడన్ని అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. పౌరులను తయారు చేసే బాధ్యత తీసుకున్న నాయకులు ప్రతి దేశంలోనూ కనిపిస్తారని, సింగపూర్ ఫిషర్మ్యాన్ విలేజ్ ను నాటి పాలకుడు లిక్వాన్యూ మంచి నివాస దేశంగా మలిచారని అన్నారు. 1995లో ముఖ్యమంత్రి అవుతూనే నేను ఇలాగే ఆలోచించానని అన్నారు. 1991లో ఐటీ విప్లవం వచ్చిందని, దాన్ని ఆధారం చేసుకుని రెండో దశ సంస్కరణలు ప్రారంభించానని అన్నారు చంద్రబాబు. ఫలితంగా హైదరాబాద్ దేశంలోనే నెంబర్ 1 తలసరి ఆదాయం కలిగి ఉంది అన్నారు. ఐటీ విప్లవంతో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు చేస్తున్నారని, ఇక దీంతో డబుల్ ఇన్కమ్, నో కిడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉండడంతో చాలా దేశాల్లో జనాభా సమస్య వచ్చింది అన్నారు. భారత్ నుంచి మనుషులను పంపించాలి అని జపాన్ అడుగుతోంది అని, మనుషులు లేకపోతే ఎవరు పనిచేస్తారని ప్రశ్నించారు. ఆ రోజు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలా ప్రారంభించకపోతే ఏమయ్యేది అని తాను ఆ రోజు భవిష్యత్తును చూశానని చంద్రబాబు అన్నారు. అందువల్లే ఫైల్ పట్టుకుని అమెరికాలో తిరిగానని గుర్తు చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రాజకీయ నేతలను కలవరని, ఇక చివరకు 45 నిమిషాలు మాట్లాడి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పించానని అన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు రావడం వల్లే సత్యనాదెళ్ల సీఈఓ అయ్యారని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజా వేదికను కూల్చివేసింది అని, వాటన్నిటినీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఏపీని వర్క్ ఫ్రం హోం హబ్ గా చేయాలి అనుకున్నదే తన కోరిక అన్నారు. మోదీ వికసిత్ భారత్ కు పిలుపునిస్తే స్వర్ణాంధ్ర లక్ష్యంగా విజన్ 2047 తయారు చేశానని అన్నారు. ఇక విదేశాల్లో ఉన్న తెలుగువారు సహకరించాలని కోరారు.